So hi dear students. So acids bases also 10th class physical science chemistry part కి సంబంధించి మనము యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ను డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో యాసిడ్ బేస్ ఇండికేటర్స్ లో ఫస్ట్ మనం ఆల్రెడీగా రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ పేపర్ గురించి కూడా ఎక్స్పెరిమెంట్స్ చూపించాం. అలాగే అవి ప్లేలిస్ట్ లో ఉంటాయి, మీరు గమనించవచ్చు. ఎక్స్పెరిమెంట్స్ అండ్ యాక్టివిటీస్, స్కూల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యాక్టివిటీస్ లో ఛానల్లో. ఇప్పుడు పిహెచ్ పేపర్, సో దీన్ని పిహెచ్ పేపర్ అంటాం. దీనిపైన మీరు గమనించవచ్చు పిహెచ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో ఎంతవరకు ఉన్నాయంటే 10.5 వరకు ఉన్నాయి పిహెచ్ వాల్యూస్. ఇక్కడ పిహెచ్ అని కూడా ఉంటుంది, గమనించవచ్చు. ఇవి ఎల్లో కలర్లో ఉంటాయి. బ్లూ లిట్మస్ పేపర్ అయితే బ్లూలో ఉంటుంది, రెడ్ లిట్మస్ పేపర్ అయితే రెడ్లో ఉంటుంది. కానీ పిహెచ్ పేపర్ లేదా యూనివర్సల్ ఇండికేటర్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. సో దీని కలర్ ఏంటి యాసిడ్లో? ఇంతకుముందు మనము బేస్లో డిప్ చేసినప్పుడు ఈ కలర్ ఏ విధంగా మారింది అంటే, సో మనం గమనించాము అక్కడ అది వచ్చేసి డార్క్ బ్లూలోకి మారడం జరిగింది. అలాగే ఇప్పుడు యాసిడ్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం. దీంట్లో కొంత హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం. మీరు చూడొచ్చు హైడ్రోక్లోరిక్ యాసిడ్లోకి డిప్ చేస్తేనే ఇది బాగా డార్క్ రెడ్లోకి మారిపోతూ ఉంది. కాబట్టి ఇది స్ట్రాంగ్ యాసిడ్ అని కూడా చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ పిహెచ్ పేపర్ ఇన్ యాసిడ్స్ అంటే రెడ్ అని మీరు బాగా గమనించవచ్చు. సో ఇవి పిహెచ్ పేపర్స్. అలాగే వచ్చేసి మనము యాసిడ్ బేస్ ఇండికేటర్స్, బ్లూ లిట్మస్ పేపరు, రెడ్ లిట్మస్ పేపరు, ఇవి వాటి కలర్స్. బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మిథాయిల్ ఆరెంజ్, ఫినాప్థలిన్ లిక్విడ్స్ గురించి కూడా తెలుసుకుందాం.